అప్పుడు ఎటు చూసినా మొత్తం అధికారంతో ఒక ఏదైతే ఉందో అదే మొత్తం అధికార మదం ఒకటే కనబడుతుంది మీకు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఎన్ని నోటిఫికేషన్ వేసింది? మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2 సార్లు అధికారానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు నోటిఫికేషన్ వేసిర్రు? ఎన్ని లక్షల మంది మీరు నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీరు తెలంగాణ టీఎస్పీఎస్సీ పేపర్ను లీక్ చేసి మీరు అమ్ముకోలేదా? పేద ప్రజల ఏదో విద్యార్థుల కడుపు కొట్టలేదా మీరు? ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో కొన్ని లక్షల మంది విద్యార్థులు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని 40 సంవత్సరాలు వచ్చినా కూడా చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మీరు యూనివర్సిటీ పోతే మీకు కనిపించట్లేదా మీకు? ఇప్పుడు మీకు సజీవ సాక్ష్యంగా విద్యార్థులు లేరా? ఏం చెప్తారు?